హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి దోశ పెనం ఎలా క్లీన్ చేయాలో చూపించబోతున్నాను అండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బిఫోర్ క్లీనింగ్ దోశ పెనం వచ్చేసరికి ఇలా ఉందండి. ఆఫ్టర్ క్లీనింగ్ కూడా చూపిస్తానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దోశ పెనం అయితే చాలా బాగా క్లీన్ అయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసరికి మనం స్టవ్ ఆన్ చేసుకొని పేస్ట్ వేయాలండి. నేను కోల్గేట్ పేస్ట్ ఉంటే అది వేసానండి. వేసిన తర్వాత మనం పెనంకి మొత్తానికి అప్లై చేసుకోవాలండి ఆ పేస్ట్ని. స్టీల్ది అయితే వాడొద్దండి. స్టీల్ది కాకుండా మామూలు పీచు ఉంటుంది కదండి, అది వాడకుండా అది వాడేసి మొత్తం టోటల్గా పెనం మొత్తం అయ్యేటట్లు మనం దాంతో మొత్తం టోటల్గా అనుకోవాలండి. అనుకున్న తర్వాత మొత్తం పెనం అంతా అయ్యేటట్లు అనుకోవాలండి. పేస్ట్ తీసుకొని చూడండి, నేను అలా అంటున్నాను. అలా పెనం మొత్తం అయ్యేటట్టు మనం చూసుకోవాలండి. ఇలానే సగం క్లీన్ అవుతుందండి. లాస్ట్లో ఇంకొకటి చూపిస్తానండి. దానివల్ల పూర్తిగా క్లీన్ అవ్వాలి అని అంటే నేను లాస్ట్లో ఒక టిప్ చెప్తానండి. ఆ టిప్ ఫాలో అవ్వండి. దోశ ప్యాన్ అనేది నీట్గా పూర్తిగా క్లీన్ అవుతుందండి. ఫస్ట్ మనం ఈ ప్రాసెస్ చేయాలండి. ఫస్ట్ పేస్ట్ వేసుకొని మొత్తం టోటల్గా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మామూలుగా దానికి నూనె ఉంటుంది కాబట్టి వాటర్ ఏం అవసరం లేదండి. లేదు కొంచెం వాటర్ వేయాలి అని అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. నేను కొంచెం వాటర్ వేసానండి, కానీ అది వేడికి వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయిందండి. మళ్ళీ నేను స్టవ్ ఆఫ్ చేసి కొంచెం వాటర్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నానండి. అసలు ఈ పెనం అనేది నేను ఫస్ట్ దోశ అని ఒక షార్ట్ వీడియో చేశానండి, దోశ వేసి ఈ పెనం మీద. ఈ పెనం గురించి అయితే చాలా కామెంట్స్ వచ్చాయండి. ఎక్కడ తీసుకున్నారు, ఎంత పడింది అని చెప్పి, పెనం అయితే చాలా బాగుంది అని చెప్పి చాలా కామెంట్స్ వచ్చాయండి. నాకైతే నేను 4 years బ్యాక్ తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది బ్రాండ్ వచ్చేసరికి సుమిత్ అండి. నాకు అప్పుడు 980 అలా పడిందండి. చాలా కామెంట్స్ వచ్చాయండి. అందుకనే ఈ వీడియోలో ఈ పెనం గురించి కూడా చెప్పాలి అని నేను ఫుల్ వీడియో చేస్తున్నానండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, నేను కొంచెం వాటర్ వేసుకొని నీట్గా స్క్రబ్ చేస్తున్నాను చూడండి. ఇలా నేను గట్టిగా అయితే ఏం ప్రెస్ చేయలేదండి, సాఫ్ట్గానే మొత్తం నీట్గా రుద్దేసుకున్నానండి. మీరు కూడా ఇలానే కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత నేను వాష్ చేస్తున్నాను చూడండి. ఇలా వాష్ చేసుకోవాలండి. బాగుందండి పెనం అయితే. 4 years అయినా సరే చాలా బాగుందండి. తర్వాత మనకి సైడ్స్ అనేది ఆయిల్ అనేది అలానే ఉండిపోతుందండి. మధ్యలో త్వరగానే పోతుంది, కానీ సైడ్స్ అనేది అలానే ఒక అట్ట మాదిరి అలా అయిపోతుందండి. అలా ఉన్నప్పుడు మనం సాల్ట్ ఉంటుంది కదండి, ఆ సాల్ట్ని అంతా స్ప్రింకిల్ చేసుకోవాలండి. నేను వేస్తున్నాను చూడండి, అలా వేసేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకున్నానండి. నేను స్టవ్ ఆన్ చేసుకొని ఉప్పు అనేది ఇలా మొత్తం టోటల్గా స్ప్రింకిల్ చేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉంచి హీట్ అవుతుంది కదండి. హీట్ అయిన తర్వాత మన దగ్గర ఎదుగు ఇలాంటి చెక్క ఉంటుంది కదండి, దాంతో కొంచెంగా మనము అనుకుంటే ఆ సైడ్స్ ఉండేది కూడా వచ్చేస్తుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ప్లేలిస్ట్లో మంచి ఉన్నాయండి, ఒక్కసారి చూడండి. అవి కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, ఇలా నీట్గా నేను ఎక్కువ అయితే ఏం చేయడం లేదండి. ప్రెజర్ ఏం పెట్టకుండానే నీట్గా చేసుకుంటున్నానండి. ఎక్కువ ప్రెజర్ పెట్టి అది పైన అది కోటింగ్ పోతుంది అని అంటారండి, అలా ఏం లేదండి. కోటింగ్ అలా ఏం పోకుండా నేను నీట్గా చేస్తున్నానండి. ఎక్కువ ప్రెజర్ పెట్టకుండానే అంటున్నాను. ఇలా ఉప్పు వేసుకొని కొంచెంగా అనుకున్నారంటే ఆ సైడ్ ఉండేది కూడా వచ్చేస్తుందండి. చాలా బాగా చాలా బాగా క్లీన్ అయిందండి. ఇదైతే నాకు చాలా బాగుందండి. ఇన్ని ఇయర్స్ అయినా సరే చాలా దోశలు అయితే రాకుండా ఉండడం అంటూ ఏం లేదండి. ఇప్పటికి కూడా దోశలు బాగా వస్తున్నాయి, నీట్గా వస్తున్నాయి. కాకపోతే ఒకసారి క్లీన్ చేద్దాము, మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను తప్ప దోశలు విరిగిపోవడం కానీ అలా అయితే ఏం లేదండి. చాలా బాగుందండి పెనం. మీరు కూడా కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. కావాలంటే కామెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్ ఉందండి. వేరే వాళ్ళు అడిగుంటే నేను చూశాను, కానీ అది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటుందండి. ఉంటే కన్నా కామెంట్ చేయండి, నేను లింక్ అదే పెడతానండి. చూడండి ఎంత బాగుందో. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఆఫ్టర్ క్లీనింగ్ చాలా నీట్గా వచ్చిందండి. థ్యాంక్ యూ అండి.